భారత్లోని కొన్ని రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కు బ్రహ్మపుత్ర నది ఆయువు పట్టు. అలాంటి బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనుంది. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ డ్యాం నిర్మాణానికి చైనా ప్రధాని లీ కియాంగ్ తాజాగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా మొండిగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. టిబెట్లోని నైన్చి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది. టిబెట్తో పాటు ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా 5 జల విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అయిన 3 గార్జెస్ డ్యాం కన్నా ఈ ప్రాజెక్టు 3 రెట్లు పెద్దదని సమాచారం. బ్రహ్మపుత్ర నది భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దిగువ ప్రాంతాలైన భారత్, బంగ్లాదేశ్పై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. ఈ డ్యాం చైనాకు నీటి ప్రవాహంపై నియంత్రణ ఇస్తుందని పేర్కొంది. ఒకవేళ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే చైనా ఈ డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలా చేస్తే అరుణాచల్, అస్సాం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిలో బంగ్లాదేశ్లో 65% నీటి అవసరాలు తీరుతాయి. చైనా డ్యాం నిర్మాణంతో వ్యవసాయం, మత్స్య సంపద, నదీ ప్రవాహక ప్రాంతంలోని లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం పడుతుందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్, చైనా మధ్య డ్యాం ఫర్ డ్యాం పోటీ వస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన చెందుతోంది. బ్రహ్మపుత్ర నదిపై చర్చలు ద్వైపాక్షికంగా కాకుండా బేసిన్ వ్యాప్తంగా జరగాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది.